ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి 'కుట్రం పురిందవన్'. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. ఆ విలేజ్ లో మేర్సీ అనే ఒక 12 ఏళ్ల పిల్ల కనపడకుండా పోతుంది. తను కనపడకుండా పోవడానికి కారకులు ఎవరు? అసలు ఆమె బతుకుందా, చనిపోయిందా? మరి ఈ మెర్సీ మిస్సింగ్ కేసులో ఈ వెబ్ సిరీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ అయిన పశుపతి అలియాస్ భాస్కర్, విధార్థ్ అలియాస్ కానిస్టేబుల్ గౌతమ్, వీళ్ళు ఈ మిస్సింగ్ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఈ మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే వెళ్ళిపోతుంది. ఈ వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ వెబ్ సిరీస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవనండి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అవనండి, టెక్నికల్ డిపార్ట్మెంట్ అవనండి, వాళ్ళ వర్క్ అనేది చాలా బాగా కనబడుతుంది. అంతేకాకుండా ఓవరాల్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు అతనిలో ఉన్న నిజాయితీని చంపేసి తను చేయలేని పనులు తన స్వార్థం తనతో చేపిస్తుందనే పాయింట్ నాకు చాలా బాగా అర్థమైంది. ఓకే. అండ్ అలాగే కొన్ని సిట్యుయేషన్స్ లో మనం కేవలం తోలు బొమ్మలు వరకే. అంటే ఆ జరిగిన సిట్యుయేషన్ ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మనం కూడా కదలాలి. అయినప్పటికీ మనకు అనుకూలంగా లేని సిట్యుయేషన్ లో కూడా మనం అనుకుంటే ఏదైనా సరే చేయగలం అనే కొన్ని సీన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తిని చూసే పర్స్పెక్టివ్ ని బట్టే అంతా ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే ఒక మాస్టర్ తన స్టూడెంట్ ని టచ్ చేస్తాడనమాట. ఆ సీను ఈ వెబ్ సిరీస్ లో 2 సార్లు చూపిస్తారు. ఆ 2 సార్లు చూపించినప్పుడు ఒకసారి కామం, ఒకసారి ప్రేమ కనబడిద్ది అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఎలా చూస్తున్నాం, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఏదైనా సరే అది మనలో ఉంది అనే పాయింట్ అనేది బలంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఒక మనిషిలో ఉన్న మంచితనం ఎదుటి వ్యక్తికి తెలిసిద్ది. బట్ ఒక మనిషిలో ఉన్న చెడు నుండి, మూర్ఖత్వం నుండి అది మనకే తెలుసు అనే పాయింట్లు ఈ వెబ్ సిరీస్ లో చాలా బలంగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓవరాల్ వెబ్ సిరీస్ లో వీళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా రియాలిటీగా ఉంటాయి. అండ్ అలాగే వాస్తవికతకి దగ్గరగా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పొస్తే, ఫస్ట్ ఈ వెబ్ సిరీస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ తో, కొన్ని ట్విస్టులతో, కొన్ని మలుపులతో ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ లో ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ లో పశుపతి గారు భాస్కర్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన యాక్ట్ చేశారు అనే దానికంటే జీవించేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే భాస్కర్ రోల్లో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అసలు తన క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అనేది అసలు మెస్మరైజింగ్ ఉంది. ఫస్ట్ రియలిస్టిక్ గా ఉంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో తన ఫేస్ లో ఉన్న టెన్షన్ చూస్తే మనకు కూడా టెన్షన్ అయితే వచ్చింది అనమాట. అంటే అంత రియాలిటీగా ఉంది తన యాక్టింగ్ అనేది. సో ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది తన క్యారెక్టర్ మీద, తన యాక్టింగ్ మీద వెళ్ళిపోయింది. దాని తర్వాత కానిస్టేబుల్ గౌతమ్ క్యారెక్టర్ లో విధార్థ్ అయితే యాక్ట్ చేశాడనమాట. సో ఆయన క్యారెక్టర్ అండ్ అలాగే తన యాక్టింగ్ బాగుంది. బట్ ఆ క్యారెక్టర్ ని ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది. అండ్ అలాగే సో కానిస్టేబుల్ గౌతమ్ తన పాస్ట్ లో జరిగిన ఒక బ్యాడ్ గురించి ఎప్పటికీ తను బాధపడుతూ ఉంటాడు. తనపై ఆఫీసర్ల దగ్గర తిట్లు తింటూనే ఉంటాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్ ని ఇంకా బాగా ఎమోషనల్ గా ఎలివేట్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ని కానిస్టేబుల్ గౌతమ్ వాళ్ళ కన్న కూతురు చూసింది అనమాట. అలాంటి చూసినప్పుడు అలాంటి సీన్స్ అనేవి ఇంకొంచెం బలంగా, ఇంకొంచెం ఎమోషనల్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. అంతేకాకుండా భాస్కర్ క్యారెక్టర్ ఉన్న స్టోరీ, కానిస్టేబుల్ గౌతమ్ క్యారెక్టర్ ఉన్న స్టోరీ, ఆ 2 స్టోరీల్ని ఈ మెయిన్ స్టోరీ అయిన మెర్సీ మిస్సింగ్ స్టోరీకి కలుపుకుంటూ వెళ్ళిన విధానం ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ ఎంగేజ్. ఇంకా చెప్పొస్తే, స్టార్టింగ్ లో స్టోరీ పాయింట్లు చూపించుకుంటూ వస్తారనమాట. ఇదే స్టోరీ అనుకుంటాము కానీ, సో ఈ వెబ్ సిరీస్ ఇన్ డెప్త్ గా వెళ్లే కొద్దీ అసలైన స్టోరీ పాయింట్, అసలైన మలుపులు, అసలైన ట్విస్ట్ రివీల్ చేస్తున్నప్పుడు ఈ వెబ్ సిరీస్ మీద హైప్ అనేది మామూలుగా పెరగదనమాట. అంటే ఇన్ డెప్త్ గా వెళ్లే కొద్దీ మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అండ్ అలాగే అసలు ఆ కిల్లర్ ఎవరు, అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ కి ప్రాపర్ ఎండింగ్ ఎలా ఇస్తారు అనే క్వశ్చన్స్ మన మైండ్ లో మెలుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పొస్తే, ఈ వెబ్ సిరీస్ ఒక డైరెక్టర్ అయిన సెల్వమణి మునియప్పన్, సెల్వమణి గారు తన స్టోరీ అవనండి, తన డైరెక్షన్ అవనండి, తన స్క్రీన్ ప్లే అవనండి ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మెయిన్ గా స్క్రీన్ ప్లే ప్రకారం చెప్పుకోవచ్చు వస్తే, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే ఎక్కడ మనల్ని డీవియేట్ కానివ్వకుండా వెబ్ సిరీస్ ని తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ లోనే కిల్లర్ మనకి ఎవరనేది తెలుస్తుంది. బట్ మిగతా ఎపిసోడ్స్ లో ఒకరి మీద, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒకరి మీద అనుమానం కలగజేసేలాగా ఒక ఎపిసోడ్ ని ఒక క్యూరియాసిటీగా తీసుకెళ్తారనమాట. అంతేకాకుండా క్లైమాక్స్ కి వచ్చే వరకు మనకి ఈ కిల్లర్ ఎవరు అనేది మనం కూడా గెస్ చేయలేము అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి, అలాంటి ఒక క్యారెక్టర్ తో ఈ ఓవరాల్ వెబ్ సిరీస్ నడిపిన విధానం ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా ట్విస్టులు కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి.
ఎందుకంటే ఆ ట్విస్టుల వల్లే ఈ వెబ్ సిరీస్ అనేది ఇంకాస్త బెటర్‌గా ఉండిద్దనమాట. అంటే మనం ఊహించిన దానికంటే ఇంకాస్త బెటర్‌గా ఉండిద్దని నా ఫీలింగ్ అనమాట. ఇక అంతే కాకుండా డైరెక్షన్ పరంగా వస్తే మన డైరెక్టర్ గారు అంటే తన డైరెక్షన్ అనేది చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ తను క్రియేట్ చేసిన సిట్యుయేషన్ ఎందుకంటే యదార్థంగా జరిగే సంఘటన ఆధారంగా తీసుకొని ఏమన్నా తీశారేమో అనే ఫీలింగ్ కూడా నాకు కలిగిందనమాట. ఎందుకంటే అంత రియాలిటీగా ఉందని చెప్పుకోవచ్చనమాట. ఇంకా చెప్పొస్తే ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్‌గా ఎమోషన్స్ ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. మిస్ అయిపోయినప్పుడు సో, ఆ అమ్మాయి కోసం పడే బాధ అండ్ అలాగే ఇటువైపు కానిస్టేబుల్ తన పాస్ట్ యొక్క ఎమోషను అండ్ అలాగే ఇటువైపు భాస్కర్ తన మనవడు కోసం పడే కొన్ని ఎమోషన్ సీన్స్. సో, ఎమోషన్ గూడా చాలా బాగా క్యారీ చేసుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే ఒకవైపు ఎంత థ్రిల్లింగ్ ఉందో మరోవైపు అంతే ఎమోషన్ రెండిటిని ప్యారలెల్‌గా కలుపుకుంటూ వెళ్ళడమే ఈ వెబ్ సీరీస్‌కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక మిగతా విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ వెబ్ సీరీస్‌కి పాజిటివ్స్ అనే చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'కుట్రం పురిందవన్' వెబ్ సీరీస్ రివ్యూ. నా రివ్యూ గాని నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.